ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 24వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 1 గంట తర్వాత జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది, ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి, లేదా ఎటువంటి వార్త, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2 పాదాల్లో, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు, అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది, ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. జీవితంలో ఎప్పుడూ కూడా ఛాలెంజ్లుగా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ప్రారంభమైన విజయాలను పట్టి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారని విజయాలు సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదక్షత కూడా జరుగుతుంది. అలాగే చెడు ఆలోచించిన తర్వాత ఏ కార్య సాధన చేస్తారు. అలాగే వీరు అనేది విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం కూడా మీకు ఈ కుంభరాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశి వారిని ప్రేమించేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. వారికి ప్రాధాన్యతను వీరి చేతుల పట్ల, విశాలవంతమైనటువంటి మీ యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి యొక్క జీవితంతో పాటు ఈ రాశి వ్యక్తులు చూసుకున్నట్లయితే గనక ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇక 2025వ సంవత్సరం జూలై 24వ తారీఖు గురువారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే గనక ఈ అవకాశం కోసం మీరు చాలా రోజులుగా కలలు కంటున్నారు, పడిపోతున్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించినటువంటి అవకాశం కానీ, ఒక వ్యాపారం అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, అంటే ఏ ఆదాయ మార్గంలో అయితే మీరు డబ్బు సంపాదించారు, ఆ డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక ఊహించని సంఘటన, ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు వ్యక్తులనే చాలా నమ్ముతూ ఉంటారు. అటువంటి సంఘటన జరుగుతుంది. మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. అటువంటి సంఘటన అయితే ఈరోజు మీకు తెలుస్తుంది. ఆ నిజం విని మీరు షాక్ అవుతారు. అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అంశాలు చూస్తే గనక కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది గనక వీరి యొక్క మధ్య చూసుకున్నట్లయితే గనక విభేదాలు ఖచ్చితంగా పరిష్కరించుకోవడానికి
అలాగే మీ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధాలను కలుసుకోవాలని కానీ స్నేహితులను కలుసుకోవాలని కానీ కలుసుకునే పరిస్థితులు అనుకూలంగా లేదని బాధపడుతున్నట్లయితే కనుక వారి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు ప్రతికూలతలు మిశ్రమంగా ఈ రోజు మీకు అనేది కనబడుతున్నాయి. కానీ ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక షాకింగ్ న్యూస్ అయితే మీకు తెలుస్తుంది. మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఒక నిజాన్ని మీరు తెలుసుకుంటారు. ఆ నిజం తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కుంభరాశి వారికి అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే ఈరోజు అనేది ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను మనం అనేది పొందుకోవచ్చు. మీ ఇంట్లో ఒక శ్రీ అనేది యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీరు అనేది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. ఈ రోజు అనేది ఇక విష్ణు సహస్ర పారాయణం, హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా మంచి శుభప్రదమైన ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలండి. ఇక మీరు శ్రీరామచంద్రమూర్తులని, సీతమ్మ దేవి గారిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అంత మంచి పుణ్య ఫలితమే ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈరోజు అనేది 2025వ సంవత్సరం జూలై 24వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది వీరు మధ్యాహ్నం 1 గంట తర్వాత జరగబోయేది తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఒక నిజాన్ని మీరు తెలుసుకుంటారు. ఈ నిజం తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి అనేది ఈరోజు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇక ఈరోజు అనేది మీరు మీకు సూరిటీ సంతకాలు మేలు చేసేవిగా ఉండవు. ఈరోజు సూరిటీ సంతకాలు పెట్టడం అనేది మీకు అంత మంచిగా జరగదు. కాబట్టి సూరిటీ సంతకాలు చెయ్యకండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.